అల్లు అర్జున్ అరెస్టు వెనకాల కుట్రకోణం దాగుందని, ఇందులో ఎవరో పెద్ద తలకాయలే ఉన్నాయని మనం నిన్నటి వీడియోలో చెప్పుకున్నట్లుగానే ఇప్పుడిప్పుడే ఆ ఆధారాలు బయటకు వస్తున్నాయి. నిన్న మనం వీడియోలో చెప్పుకున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అన్నది వాస్తవం. దాని మీద కూడా కొంత అనుమానం కలిగింది సహజం. నిన్న సాయంత్రమే టీడీపీ పార్టీకి సంబంధించిన ఒక మీడియాలో అల్లు అర్జున్ గారికి వచ్చిన జాతీయ అవార్డు ఎందుకు రద్దు చేయకూడదు అని ఒక విశ్లేషణ వచ్చింది. ముందుగా ఆ విశ్లేషణ ఏదో విందాం, దాని తర్వాత దాని మీద మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కో న్యాయమా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఒక న్యాయమా? ఓ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లి బెయిల్ పైన బయటకు వచ్చిన జానీ మాస్టర్ జాతీయ అవార్డుని రద్దు చేశారు కదా. మరి అదే విధంగా అల్లు అర్జున్ గారు కూడా ఓ కేసులో అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్లారు, బెయిల్ పైన బయటకు వచ్చారు. మరి ఆయనకిచ్చిన అవార్డుని కూడా, జాతీయ అవార్డుని కూడా రద్దు చేయాలి కదా. పెద్దవాళ్ళకి, పెద్ద హీరోలకి, డబ్బున్న వాళ్ళకి చట్టాలు చాలా బలహీనంగా పనిచేస్తాయి, న్యాయస్థానాలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. మరి చిన్న వాళ్ళకి, బలహీనులకి చట్టాలు చాలా బలంగా పనిచేస్తాయి, న్యాయస్థానాలేమో చాలా బలహీనంగా పనిచేస్తాయి కదా. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం రాజ్యాంగం, ఇదేం న్యాయం? ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. కొంతమంది జర్నలిస్టులు కూడా లేవనెత్తుతున్న ప్రశ్న అందరికీ కూడా తెలిసింది. కొరియోగ్రాఫర్ ఏం సినిమాలా ఈ పుష్ప గురించి? ఏం సినిమాలా అది? ఏం 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 తయారు చేస్తావు? ఎర్రచందనం దొంగల ఏం సందేహం ఇస్తున్నావు? సందేశం నేషనల్ అవార్డా? సో ఇవి మరణ గారు మొన్న ఒక సినిమా న్యాయాన్ని అందించే ఒక పాత్ర, పోరాడే ఒక పాత్ర, అద్భుతమైన పాత్ర, అంతే అద్భుతంగా సూర్య పోషించారు. ఇస్తే గిస్తే 2021 సంవత్సరానికి సంబంధించి సూర్య లాంటి పాత్రకి ఎలా ఇవ్వాలి కదా, అల్లు అర్జున్ ఎర్రచందనం దొంగ పాత్ర వేసిన వాళ్ళకి ఎలా ఇస్తారు అని కూడా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఇలా మనన్న గారు లాగే చాలా మంది కూడా. విన్నారుగా, ఇప్పటి నుంచే మొదలు పెట్టారు వీళ్ళు అవార్డుని ఏ విధంగా రద్దు చేయించాలా అనేది. ఈ కుట్రలో భాగం అనటానికి ఇదొక ఆధారం. ఈ వీడియో విన్నాక మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే అల్లు అర్జున్ వెనకాల ఉన్న పెద్ద తలకాయలు ఎవరో ఇప్పటికీ అందరికీ అర్థమవుతుంది. నిన్న మన వీడియోలో ప్రస్తావించుకున్నాం కూడా, పుష్ప 2లో అల్లు అర్జున్ నటన నా భవితో నా భవిష్యత్ అని. ఈసారి కూడా అల్లు అర్జున్ గారికి ఆ నటనకు మరొక జాతీయ అవార్డు ఖచ్చితంగా వస్తుందని అభిమానులు కానీ, ఆ సినిమా చూసిన ప్రేక్షకులు కానీ భావించిన మాట వాస్తవం. ఇప్పుడు వస్తున్న కథనాలను చూస్తుంటే అదే నిజమని అనిపిస్తుంది. ఇందాక మనం చూసిన వీడియోలో టీవీ5లో వచ్చింది. ఆ ఛానల్ టీడీపీ పార్టీకి ఎంతో విధేయతగా పనిచేస్తుంది. అందుకే గాను టీవీ5 చైర్మన్ గారికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా కూడా నియమించారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ టీవీ5 మాత్రమే కాదు, నిన్న అల్లు అర్జున్కు బెయిల్ వచ్చింది అని తెలియగానే ఏబిఎన్లో వెంకటకృష్ణ అనే అతను చాలా నీరసంగా అల్లు అర్జున్కు బెయిల్ వచ్చింది, దానికోసం వైసీపీ పార్టీకి సంబంధించిన లాయర్లు ఆ కేసును వాదించి బెయిల్ కోసం కష్టపడ్డారు అంటూ చాలా బాధపడుతూ వివరణ ఇచ్చారు. ఈ కుట్రలో భాగంగానే నిన్న హైకోర్టులో వెంటనే రిలీజ్ చేయండి అని హైకోర్టు బెయిల్ ఆర్డర్ ఇస్తే కావాలనే ఆలస్యం చేసి రాత్రికి జైల్లోనే ఉంచి మరుసటి రోజు ఉదయం బయటికి పంపించినట్లుగా కావాలని చేశారేమో అని అనిపిస్తుంది. దానికేమో సాంకేతిక కారణాలు అడ్డం చూపించి అల్లు అర్జున్ని ఆ రాత్రికి జైల్లోనే ఉంచారు. ఇంకొక అంశం ఏమిటంటే, శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ చేస్తే శని ఆదివారాలు కోర్టులు ఉండవు కనుక బెయిల్ తెచ్చుకోవడానికి కూడా లేట్ అవుతుంది కనుక అల్లు అర్జున్ ఈ 2 రోజులు జైల్లోనే ఉండవలసి వస్తుంది అనే కుట్రతోటే ఆ రోజు శుక్రవారం రోజు మధ్యాహ్నం అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసినట్లుగా అనిపిస్తుంది. మొత్తం మీద ఈ కుట్రకు కారణం అల్లు అర్జున్ గారికి వచ్చిన జాతీయ అవార్డును రద్దు చేయించడమే కాక పుష్ప 2కు కూడా జాతీయ అవార్డు వస్తుంది అన్న అనుమానంతో
ఈ కుట్రలన్నీ చేసినట్లుగా అర్థమవుతుంది. అల్లు అర్జున్ అభిమానులు కానీ సామాన్య ప్రజలు కానీ ఇదే భావిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఏది ఏమైనా ముందు ముందు ఏమి జరుగుతుందో వేచి చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.